హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈరోజు ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయంలో భాగంగా చక్కటి గ్రంథం మరణాంతర జీవితం చాలా చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటూ చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం మేడం ద్వారా. ఆ చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు లతా మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. Thank you, Brahmas Meditation Channel teamwork. Thank you, Masters. Thank you for బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాగే మరణాంతర జీవితం, డోలోరిస్ కెన్నాన్, బిట్వీన్ డెత్ అండ్ లైఫ్, ఆత్మలతో సంభాషణలు, ఆత్మలోకాలలోని అద్భుత విశేషాలు. డోలోరిస్ కెన్నాన్ రాస్తే డి రేవతి దేవి దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇది ధ్యాన లహరి ఫౌండేషన్ అక్కడ వాళ్ళు ప్రింటింగ్ చేసినది. మనం ఈ రోజు లాస్ట్ రోజు మరణాంతర జీవితం, మరణించిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, వెంటనే ఆ జీవితం ఎలా ఉంటుంది అని డెత్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ విధంగా ఆమె చెప్తుందన్నమాట. అందరి రిగ్రెసీ అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ నియర్ డెత్లకు వెళ్తుంటారో వాళ్లతో ఈమె కెలోరీస్, ఆమె అన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ రాబడుతూ ఉంటుందన్నమాట. ఈ రోజు లాస్ట్ రోజు మాస్టర్స్, ఈ రోజు అయిపోతుంది. 17 తిరుగు ప్రయాణం. ఆత్మ భూమి మీదికి తిరుగు ప్రయాణం మొదలు పెట్టబోయే ముందు గురువులతోనూ మాస్టర్లతోనూ కలిసి కూర్చుని ప్లాన్లు వేయటమే కాకుండా కర్మబంధం ఉన్న వాళ్లతో కలిసి పనిచేయడానికి ఆ వ్యక్తులతో మాట్లాడటమే కాకుండా తాను ఏ కుటుంబంలో పుట్టాలని అనుకుంటుందో ఆ కుటుంబాన్ని గురించి జాగ్రత్తగా చెక్ చేసుకుంటుంది. ఒక ఆమెతో నేను ఈ విషయం చెబితే ఆమె అదిరిపోయి, అయితే నేను గర్భవతిగా ఉన్నంత కాలం నా బిడ్డ నన్ను గమనిస్తూనే ఉందంటావా అంది ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి. ఈ ఆలోచనతో ఒళ్ళు జల్లుమంటుంది. కానీ చూడబోతే ఇదంతా ఒక ప్లానులోని భాగంలాగా అనిపిస్తుంది. పుట్టబోయే ఆత్మకు తాను పుట్టబోయే పరిస్థితులపై పూర్తి కంట్రోల్ ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ తాను ఒక కుటుంబంలో పుట్టబోయే ముందు ఎలా విషయాలను చెక్ చేసుకుంటుందో అనే దానికి కొన్ని ఉదాహరణలు. అంటే బిడ్డ పుట్టిన తర్వాత కరెక్ట్ గా పుట్టానా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. డోలోరిస్, ఏం చేస్తున్నావు? రిగ్రెసి, నేను పుట్టబోయే కుటుంబాన్ని గమనిస్తున్నాను అంటే లోపల ఉంటుంది కదా, అంత గమనిస్తుందంట. డోలోరిస్, అయితే మీరు ఇంకా భూమి మీదకి తిరిగి రాలేదా? ఆత్మ అడుగుతుందన్నమాట. రిగ్రెసి, ఇంకా లేదు, నేను వాళ్ళను బాగా గమనించి వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాను. వాళ్లతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియాలి కదా. డోలోరిస్, ఎక్కడ ఉండి గమనిస్తున్నావు వాళ్ళను? రిగ్రెసి, నేను ఇక్కడున్నాను. ఆ కుటుంబం నివసించే ప్రాంతాన్ని ఆమె వర్ణించింది. ఆమె చైనాలో ఒక రైతు కుటుంబంలో పుట్టబోతుంది. డోలోరిస్, ఈ కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నావో మీకు తెలుసా? రిగ్రెసి, ఇంతకు ముందు మేము ఒకరికొకరం తెలుసు. పైగా నేను సాధించవలసిన విషయాలు ఉన్నాయి. వాళ్లతో కలిసి నేను పనులు చేయవలసి ఉంది. ఆ విధంగా వాళ్ళు నాకు సాయం చేస్తారు మరిన్ని సాధించడానికి. డోలోరిస్, ఏం చేస్తావు? పుట్టే టైం అయ్యే వరకు ఇక్కడే ఎదురు చూస్తూ ఉండిపోతావా? రిగ్రెసి, లేదు, గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మాస్టర్స్ వెంట ఆత్మల లోకానికి తిరిగి వెళ్ళిపోతాం. అక్కడ వాళ్ళు మాకు నేర్పిస్తారు. డోలోరిస్, అంటే ఆ కుటుంబంతోనే ఉండిపోవాల్సిన అవసరం లేదన్నమాట. సరే, మరైతే ఆ కొత్త శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారు? రిగ్రెసి, ఒక్కోసారి పురిటికి ముందు, ఒక్కోసారి పురిటి సమయంలో, ఒక్కోసారి పురుడు అయిపోయిన కాసేపటికి. అంటే ఈ విధంగా ఉంటాయంట. పురిటికి ముందు, పురిటి సమయంలో, పురుడు అయిపోయిన తర్వాత ఆత్మలు ప్రవేశిస్తాయని చెప్తున్నారు. డోలోరిస్, అయితే పురిటికి ముందే మీరు ఆ పసికందు శరీరంలో ఉండాల్సిన అవసరం లేదన్నమాట. రిగ్రెసి, లేదు, కొందరైతే బిడ్డ పుట్టేశాక కొన్ని రోజుల వరకు ఆ శరీరంలోకి ప్రవేశించరు. కొందరైతే బిడ్డ పుట్టేశాక కొన్ని రోజుల వరకు ఆ శరీరంలోకి ప్రవేశించరు. అది ఆ ఆత్మ నేర్చుకోవాల్సిన పాఠం మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి బహుశా నేను పురిటికి ముందే శరీరంలో ప్రవేశించవచ్చు. డోలోరిస్, అంటే ఆ ఆత్మ ఆ బిడ్డ శరీరం దగ్గరే పట్టుకు వేలాడుతూ ఉంటుందా? రిగ్రెసి, అవును, లేదా ఆ శరీరంలోకి ప్రవేశించిన వాళ్ళు అప్పుడప్పుడు కొంతకాలం పాటు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. బహుశా వాళ్లకు ఉండాలని అనిపించదేమో, వాదిస్తూ ఉంటారు. చాలా మంది విషయంలో ఏం జరుగుతుందంటే మొదట కాసేపు ఉందామా వద్దా అన్న ఎంపిక ఉంటుంది.
ఏదో ఒక కారణం వల్ల ఉండటం కరెక్ట్ కాదు అనిపిస్తే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవచ్చు. డోలోరిస్, వాళ్ళు మనసు మార్చుకోవడానికి కారణాలు ఉంటాయా? రిగ్రెసి, ఉంటాయి. వాళ్ళు ఆ శరీరంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న తర్వాత కొన్ని విషయాలలో మార్పులు ఏర్పడి ఉండవచ్చు. బహుశా ఆ తల్లిదండ్రులు తమను బిడ్డగా పొందడానికి ఇంకా సిద్ధంగా లేరని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. లేదా వాళ్ళు బిడ్డగా తనకి అవసరమైన దానిని ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఆ ఆత్మ నిర్ణయించుకోవచ్చు. లేదా తానే ఇంకా ఆ తల్లిదండ్రులకు పుట్టడానికి సిద్ధంగా లేనని ఆ ఆత్మ నిర్ణయించుకోవచ్చు. డోలోరిస్, అయితే ఇది లోపాలకు అవకాశం లేని వ్యవహారం కాదన్నమాట. మధ్యలో వెనక్కి వెళ్ళిపోయే పద్ధతులు కూడా ఉన్నాయన్నమాట. మరైతే కొన్నిసార్లు వాళ్ళు కాసేపు శరీరాన్ని వదిలిపెట్టేసి అటు ఇటు తిరుగుతూ ఉండవచ్చు అని చెప్పారు. అలా తిరగటం ఆ శరీరానికి క్షేమమేనా? రిగ్రెసి, సాధారణంగా శరీరం నిద్రపోయేటప్పుడు ఆత్మ అలా తిరగటం జరుగుతుంది. దానివల్ల పెద్దగా హాని కూడా లేదు. మరీ ఎక్కువ కాలం బయటుండిపోతే తప్ప. అలా ఎక్కువ కాలం బయట ఉండిపోతే అప్పుడు శరీరానికి హాని జరగవచ్చు. ఆ శరీరం చనిపోవచ్చు. డోలోరిస్, అయితే చాలా కాలం వాళ్ళు వెళ్ళి వస్తూ ఉండవచ్చా? రిగ్రెసి, అదొక కొత్త అనుభవం. ఇలాంటిది వాళ్ళెన్నడూ చేసి ఉండరని కాదు, కానీ బహుశా ఏనాడో మర్చిపోయి ఉండవచ్చు దానిని. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ కాలం ఆత్మల తలంలో గడిపి ఉన్నట్లయితే ఇప్పుడు వాళ్లకు బందీలైపోయినట్లుగా అనిపిస్తుంది. డోలోరిస్, వాళ్లకు ఎందుకలా అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది. అందుకేనన్నమాట ఆ బిడ్డ మరీ పసికందుగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు వెళ్ళిపోవడానికి అనుమతి దొరుకుతుంది. దానివల్ల హాని ఏమీ ఉండదు. ఒక నిర్ణీత వయసు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు శరీరంలోనే ఉండి తీరాలని చెప్పడానికి. దీనికి సంబంధించి ఏమైనా నియమాలున్నాయా? రిగ్రెసి, 1వ సంవత్సరం దాటేసరికి ఇలాంటివి ఆపేస్తే మంచిది. కానీ కొన్ని ఆత్మలు 3 ఏళ్ళు, ఇంకా చెప్పాలంటే 5 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మిగతా వాళ్లకంటే ఎక్కువ కాలం పాటు ఈవల్ వైపున, అంటే ఆత్మల లోకంలో ఎలా ఉంటుందో గుర్తు పెట్టుకునే వాళ్ళు కొందరున్నారు. డోలోరిస్, అయితే ఏం జరుగుతుందో శరీరానికి తెలియదు, అవునా? రిగ్రెసి, తెలియదు. ఆ సమయం పూర్తయ్యే వరకు తన పాటికి తాను బ్రతుకుతూ ఉంటుంది. డోలోరిస్, మీరు తీసుకోబోతున్న ఈ జన్మలో ఏమి నేర్చుకోవాలా మీకు తెలుసా? రిగ్రెసి, నేను అర్థం చేసుకోవాలి. ఎక్కువ కోరికలు లేకుండా ఉండటం అంటే ఏమిటో నేర్చుకోవాలి. ఉండటం అంటే ఏంటో నేర్చుకోవాలి. మనుషులతో సమబుద్ధిగా వ్యవహరించడం నేర్చుకోవాలి. ఒక గ్రంథంలో చెప్పినట్లు అత్యాశకు లొంగిపోకూడదు. అత్యాశకు లొంగిపోకూడదు. డోలోరిస్, ఒక గ్రంథమా అంటే? రిగ్రెసి, మేము నేర్చుకోవడానికి సహాయపడే వాటిల్లో అది ఒకటి. అది మార్గం చూపిస్తుంది. వీటన్నిటిలో నేను నైపుణ్యం సాధించాలని ఆశపడుతున్నాను. డోలోరిస్, గతంలో మీకు కోరికలు ఎక్కువగా ఉండేవా? రిగ్రెసి, అవును, సందర్భాన్ని బట్టి ఉండేవి. మిగతా వాటికంటే నేర్చుకోవటం కష్టమైన విషయాలలో ఇది ఒకటి. ఎందుకంటే మీ దగ్గర ఏమీ లేక మీ చుట్టుప్రక్కల వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయని గమనించినప్పుడు అవి కావాలన్న కోరిక కలుగుతుంది. నాకంటే ఈ మనిషి దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇదే నేర్చుకోవాలి. డోలోరిస్, అలా అనిపించటం మానవ సహజం కదా. మీకు అది అవసరం కాకపోయినా కావాలనిపిస్తుంది. రిగ్రెసి, అవసరానికి కోరికకు మధ్య తేడా తెలుసుకోవాలి. ఈ రెండింటికి మధ్య సమరసమైన గీత గీసుకోగలగాలి. అవసరము, కోరిక. డోలోరిస్, ఈ జన్మలో నువ్వు నేర్చుకోవాలని ఆశపడే వాటిల్లో అది ఒకటా? రిగ్రెసి, అందుకోసం పాటు పడతాను. డోలోరిస్, ఆ విషయంలో ఈ కుటుంబం మీకు సహాయం చేస్తుంది అనుకుంటున్నారు. రిగ్రెసి, ఆశపడచ్చుగా. డోలోరిస్, ఓకే, అయితే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటంటే వాళ్ళను గమనిస్తూ మీరు తిరిగి రావాల్సిన టైం కోసం రెడీ అవుతున్నారు. మిమ్మల్ని ఆ కుటుంబానికి నిర్దేశించారా? రిగ్రెసి, అవును, ఎంచుకోవటం జరిగింది. డోలోరిస్, ఈ విషయాలన్నీ కలిసొచ్చి అన్నీ సక్రమంగా పనిచేసేలా చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదూ? రిగ్రెసి, అవును, పైగా పట్టే సమయం కూడా కరెక్టుగా ఉండాలి. డోలోరిస్, వింటుంటే ఇదంతా చాలా క్లిష్టంగా ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు అలా అనిపిస్తుంది. ఈ వ్యవహారాల్ని చూసుకునే వాళ్లకు అలా అనిపించదేమో అనుకుంటున్నాను. రిగ్రెసి, కనీసం అది పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. దీని సారాంశం ఏమిటంటే ఆ ఆత్మ తాను శరీరంలోకి వచ్చేటప్పుడు ఏ ప్లాన్ అయితే వేసుకొచ్చిందో ఆ ప్రకారంగా జరగనే లేదు. అత్యాశకు పోకూడదన్నది ఇతను ఎంచుకున్న ముఖ్యమైన పాఠం. కానీ జీవించటం మొదలుపెట్టిన తర్వాత
సుఖాల వైపు ప్రాణం పీకింది. తాను ఆవలి వైపు నుంచి వేసుకొచ్చిన ప్లాన్ కూడా అతనికి గుర్తులేదు. దాంతో అతను చక్కటి చైనా వర్తకుడయ్యాడు. నేనైతే అతన్ని దొంగగానే భావిస్తాను. కబుర్లు చెబుతూ మనిషిని దోచేస్తాడు. తాను చాలా తెలివైన వ్యాపారిని అని అతను అనుకుంటుంటాడు. ఎప్పుడైతే ఒక నల్ల ముత్యం కోసం దురాశకు నల్ల ముత్యం కోసం దురాశకు లోనే దాన్ని సంపాదించాడు. వెంటనే అరెస్ట్ అయ్యాడు. కొరడాలతో కొట్టి చంపారతన్ని. ఇంకొక ఆత్మ చెప్పినట్లుగా ఆత్మల తలంలో ఉన్నప్పుడు అంతా చాలా సులువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత విషయాలు చాలా క్లిష్టంగా మారిపోయి మీ లక్ష్యమే మీకు కనపడకుండా పోతుంది. పుట్టుకకు ముందు జరిగే వాటికి మరొక ఉదాహరణ. రిగ్రెసి. నాకు తల్లి కాబోయే వ్యక్తిని గమనిస్తున్నాను. ఇలా చేసినందువల్ల ఆమె దగ్గర ఎలా మెలగాలో నాకు తెలుస్తుంది. తల్లి కాబోయే వ్యక్తిని గమనిస్తున్నాను. ఇలా చేసినందువల్ల ఆమె దగ్గర ఎలా మెలగాలో నాకు తెలుస్తుంది. ఆమె ఆ కుటుంబాన్ని, ఆ ఇంటిని వర్ణించింది. డోలోరిస్. ఆ కుటుంబం గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? రిగ్రెస్. ఇదమిద్దంగా ఏమీ చెప్పలేకుండా ఉన్నాను. బాగా అధికారం చెలాయించే రకాలు వాళ్ళు. తాము ఏం చేయాలనుకుంటున్నారో వాళ్లకు బాగా తెలుసు. ఇంకా నేను తుది నిర్ణయం తీసుకోలేదు. డోలోరిస్. ఎప్పుడు తీసుకుంటారు? రిగ్రెసి. త్వరలో. నాకు ఛాయిస్ ఉంది. కావాలనుకోవడానికి, వద్దనుకోవడానికి, నేను నేర్చుకోవటం అవసరం అనుకుంటున్న పాఠాలు ప్రత్యేకించి ఈ జన్మలో నేర్చుకోగలుగుతానా లేదా అని నిర్ణయించుకోవలసి ఉంది. డోలోరిస్. ఎంతకాలం వాళ్లను గమనించి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది? రిగ్రెసి. ఒక్కోసారి కొన్ని రోజులు, ఒక్కోసారి ఇంకా ఎక్కువ కాలం. డోలోరిస్. అంతా గమనించిన తర్వాత మీకు ఆ ఇంట్లో పుట్టాలని అనిపించకపోతే వేరే ఆత్మ వస్తుందా? రిగ్రెసి. అవును, వస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో నాకు ఒక అవసరం ఉంది. దీని నుంచి నేను మరింత నేర్చుకోగలుగుతాను. డోలోరిస్. ఈ జన్మలో ఏం నేర్చుకోవాలని ఆశిస్తున్నారు? రిగ్రెసి. అణకువ, ఇతరుల పట్ల సహనం అలవర్చుకోవాలి. దైనందిన జీవితంలో సంబంధాలు నెరపడం నేర్చుకోవాలి. స్వేచ్ఛగా నలుగురితో కలిసిపోవటం నేర్చుకోవాలి. చుట్టూ గిరిగీసుకుని ఉండటం మానేసి ముడుచుకుపోకుండా ఇతరులతో సత్సంబంధాలు నెరుపుతూ కలిసి పనిచేయటం నేర్చుకోవాలి. రిగ్రెస్ చెప్తుంది, ఈ జన్మ తీసుకుంటుంది కదా, ఈ విధంగా ఉండాలి అని చెప్తుంది. డోలోరిస్. అలా గిరిగీసుకుని ఉండేవాడివా గతంలో? రిగ్రెసి. అవును, నాలోనిలో ఈ లోపాన్ని నేను సవరించుకోవాలి. డోలోరిస్. మీతో కర్మబంధమున్న వాళ్ళెవరైనా ఈ జన్మలో ఉంటారా? రిగ్రెసి. ఉంటారు. నాకు తల్లిగా కాబోతున్న ఆత్మతో నా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు. ఆ సమస్యను ఇద్దరం పరిష్కరించుకుని మాలో లోపాలున్న ఒకరినొకరం ప్రేమించుకోవటం నేర్చుకోవాలి. డోలోరిస్. మీరు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న వాళ్ళు ఈ జన్మలో ఉన్నారా? రిగ్రెసి. ఉన్నారు. నాతో అక్కడ ఉండబోయే వాళ్ళు ఉన్నారు. మార్గదర్శకత్వం కోసం నా దగ్గరికి వచ్చే వాళ్ళుంటారు. నేను కష్టపడి మార్గం చూపించాలి. ఒకప్పుడు ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఆ బాకీ తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. డోలోరిస్. ఈ జన్మలో మీరు ఏం కాబోతున్నారో నీకు తెలుసా? రిగ్రెసి. నేను ఒక మత ప్రచారకుడిని కాబోతున్నాను. నా రుణాలన్నీ తీర్చుకోవడానికి ఆ మార్గాన్ని అవలంబించడం నాకు అవసరం. జన్మలలో రుణపడ్డారనుకుంటాను. మరి ఇప్పటి జన్మను గురించి ప్లాన్ చేసుకున్నావా? రిగ్రెసి. కొంతవరకు ఆ విషయాలను ప్లాన్ చేసి నిర్ణయించడం జరిగింది. ఇందులోని ఇంకా స్వేచ్ఛా సంకల్పాన్ని చేర్చవలసి ఉంది. డోలోరిస్. తప్పనిసరిగా జరగాల్సినవి కొన్ని ఉంటాయని విన్నాను. వాటిని మార్చే వీలు లేదని విన్నానే. రిగ్రెసి. నీ ఎదుగుదలను బలపరచడానికి అది అవసరమైనట్లయితే కోరిక ఏదైనప్పటికీ మార్పు జరుగుతుంది. డోలోరిస్. ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వేసిన ప్లాన్లు కూడా వంకర మార్గం పోతాయంటారే, అలా జరుగుతుందా? నేనేం అడుగుతున్నానో మీకు అర్థమవుతుంది కదా? రిగ్రెసి. కొందరు అలా అంటారు, కానీ ఇది మనిషి వేసే ప్లాను కాదు కనుక ప్లాన్ వేసిందంతా మారటం జరగదు. అనవసరంగా కనపడినట్లయితేనే మార్పు సంభవిస్తుంది. డోలోరిస్. మార్చడానికి, బయటపడడానికి వీల్లేనంత కట్టుదిట్టంగా విషయాలను రూపొందించలేకపోయారన్నమాట. అలా అయితే మీకు అసలు స్వేచ్ఛా సంకల్పానికి తావుండదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరు ప్లాన్ వేసినా కూడా మీరు అనుకున్నట్లుగా ప్రతిసారి జరగకపోవచ్చు కదా? రిగ్రెసి. కొన్నిసార్లు జరగకపోవచ్చు. తప్పనిసరిగా జరగాల్సినవి కొన్ని ఉంటాయని విన్నాను.
వాటిని మార్చే వీలు లేదని విన్నానే. రిగ్రెసి మీ ఎదుగుదలను బలపరచడానికి అది అవసరమైనట్లయితేనే కోరిక ఏదైనప్పటికీ మార్పు జరుగుతుంది. డోలోరిస్ ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వేసిన ప్లాన్లు కూడా వంకర మార్గం పట్టిపోతాయంటారే, అలా జరుగుతుందా? నేనేం అడుగుతున్నానో మీకు అర్థమవుతుంది కదా. రిగ్రెసి కొందరు అలా అంటారు, కానీ ఇది మనిషి వేసే ప్లాన్ కాదు కనుక ప్లాన్ వేసిందంతా మారటం జరగదు. అవసరం కనపడినట్లయితేనే మార్పు సంభవిస్తుంది. డోలోరిస్ మార్చడానికి బయటపడడానికి వీల్లేనంత కట్టుదిట్టంగా విషయాలను రూపొందించలేకపోయారన్నమాట. అలా అయితే మీకు అసలు స్వేచ్ఛా సంకల్పానికి తావుండదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరు ప్లాన్ వేసినా కూడా మీరు అనుకున్నట్లుగా ప్రతిసారి జరగకపోవచ్చు కదూ. రిగ్రెసి కొన్నిసార్లు జరగకపోవచ్చు. డోలోరిస్ కానీ జరుగుతుందని ఆశించవచ్చు కదా. రిగ్రెసి ఆశించడం కాదు, నమ్మాలి. ఆశ పడటంలో శక్తి కానీ బలం కానీ ఉండదు, కానీ నమ్మటంలో ఉన్నాయి. నమ్మకంతో మన అంతిమ లక్ష్యం వైపుగా పని చేయగలుగుతాం. ఆశించడం కాదు, నమ్మాలి. ఆశపడటంలో శక్తి కానీ బలం కానీ ఉండదు, కానీ నమ్మటంలో అవి ఉన్నాయి. నమ్మకంతో మన అంతిమ లక్ష్యం వైపుగా పయనించగలుగుతాం. ఇంకో ఐరనీ ఏమిటంటే ఈ జన్మ కోసం వేసుకున్న ప్లాన్లు సిద్ధాంత పరంగా కంటే ఆచరణలో మరింత జటిలంగా తయారయ్యాయి. అతను మత ప్రచారకుడు అయ్యాడు, కానీ తన ఎంపిక వల్ల, ఇష్టం వల్ల కాదు. అతను బ్రతికిన కాలంలో కుటుంబంలో మరింత మంది పిల్లలున్నట్లయితే పోషించడానికి ఒక బిడ్డ తగ్గుతుందని తరచూ ఒక కొడుకును మఠానికి ఇచ్చేసేవాళ్ళు. ఆ బిడ్డ మత ప్రచారకుడు అయ్యేవాడు. ఆ రోజుల్లో చాలా మంది కర్మ ఇలాగే ఉండేది. చర్చిలో వాళ్ళ మఠంలోకి ప్రవేశించింది మానవ జాతికి సహాయం చేయాలన్న కోరికతో కాదు. కాబట్టి వాళ్ళ పట్ల వాళ్ళ పై అధికారుల ప్రవర్తన, పెత్తనం చాలా క్రూరంగా ఉంటాయి. ఆ విధంగా అతను మత ప్రచారకుడు అయ్యాడు, కానీ సహాయం చేసే స్థితిలో లేడు. దిక్కులేని ఒంటరి దుఃఖభరిత జీవితాన్ని గడిపాడు. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వరకు అలాంటి జీవితమే గడిపాడు. ఎంతో చక్కగా వేసుకున్న ప్లాను మరోసారి పెడతో పట్టింది. చాలా మంది రిగ్రెసీలను పురిటి అనుభవం ద్వారా తీసుకెళ్లారు. ఇంతకు ముందు చెప్పుకున్న సమాచారమే ఇక్కడ వచ్చింది. ఒక్కోసారి ఆత్మ పురిటిని బయటి నుంచి గమనిస్తూ ఉండిపోయి బిడ్డ పుట్టేసిన తర్వాత ఆ శరీరంలోకి ప్రవేశించవచ్చు, లేదా తల్లి గర్భంలోనే ఉండగానే శరీరంలోకి ప్రవేశించి పురిటి అనుభవాన్ని భౌతికంగా పొందవచ్చు. ఎదుగుతున్న గర్భస్థ పిండంలో ఉండటం వాళ్లకు ఇష్టం ఉండదు. అలా ఉంటే వాళ్లకు చాలా అసౌకర్యంగా, తిమ్మిరెక్కినట్లుగా అనిపిస్తుంది. వెచ్చగాను చీకటిగాను అనిపిస్తుంది. తల్లి కాబోతున్న ఆ వ్యక్తి భావోద్వేగాలు ఎలా ఉంటాయో అవన్నీ వాళ్ళు వర్ణించగలరు. కొన్ని బాధాకరమైన రిగ్రెషన్లు కూడా చూశాను. కావచ్చు, ఆ ఇంట్లోనే పుట్టాల్సిన అవసరం ఉన్నదని వాళ్లకు అనిపించింది. ఎవరైనా పుడుతూ ఉండగా చూడటం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. తల మీద, భుజాల మీద చాలా ఒత్తిడి కలుగుతుంది. ఒక్కోసారి వాళ్ళు ఊపిరి అందనట్లు వగర్చడం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయాల్లోనే వాళ్ళు భౌతికంగా అనుభవిస్తున్న ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం చేయాలి. నేను బయటపడి వెలుగులోకి వచ్చే వాళ్ళ వరకు వాళ్లకు ఏమీ కనపడదు. బయటికి వచ్చేసరికి చల్లగా అనిపించి అయోమయంలో పడిపోతారు. ఒక రిగ్రెసీకి తెల్ల దుస్తుల్లో ఎవరో కనిపించారట. అయితే ఇంటి దగ్గర వాళ్ళు కూడా తెల్ల బట్టలే వేసుకుంటారని, ఆ బట్టలకు ఈ బట్టలకు తేడా ఉన్నదని చెప్పింది. అందరి ఆలోచనలు ఆ బిడ్డకు తెలుస్తుంటాయి. తన తల్లి నుంచి తనను వేరు చేయటం ఆ బిడ్డకు నచ్చదు. పుట్టిన తర్వాత ఆ పసిబిడ్డ ఏడ్చే మొదటి ఏడుపు ఈ కొత్త వాతావరణంలోనే. ఈ విచిత్రమైన జీవులకు, అంటే మనుషులకు తానేమీ చెప్పలేకపోతున్నాను అని వెదతో అన్నమాట. ఆ విధంగా పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఏడ్చేది, నేను ఏమీ చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మాటలు రావు కదా అని వేదతో అన్నమాట. ఆ తర్వాత మరుపు అనే మాయ పొరను వాళ్ళని కమ్మేసి ఇతర జన్మలు మరుపుకు రావటం, ఇతర తలాలకు చెందిన జ్ఞాపకాలు మందగించడం జరుగుతుంది నెమ్మదిగా. జనాభా సమస్యల గురించి చాలా మంది ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడిపోతుంటారు. భూమి మీద గతంలో ఉండిన మొత్తం మనుషులను కూడా
ఇప్పుడున్నంత జనాభా సంఖ్య రాదు. ఇంత జనాభా ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. కేవలం వచ్చిన ఆత్మలే మళ్ళీ మళ్ళీ వస్తున్నట్లయితే మరి జనాభాలో పెరుగుదలను ఎలా వివరించగలుగుతాం? ఈ ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా సంకుచిత దృక్పథంలో బందీలై ఉన్నట్లే. చరిత్రలో పుడుతూ వచ్చిన ఆత్మలు ఎన్నైతే ఉన్నాయో అంతకు మించి ఇక ఆత్మలు లేవని వాళ్ళు అనుకుంటున్నారు. రిగ్రెసి ప్రశ్న మాకు అర్థమైంది. ఈ కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి మరెన్నో ఆత్మలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. శరీరాలు ఎన్ని ఉన్నాయో అంతకు మించి ఆత్మలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అదే నిజం. కాకపోతే ఆత్మలు లేకుండా శరీరాలు భూమి మీద తిరుగుతుండటం ఊహించుకోగలరా? కాకపోతే ఆత్మలు లేకుండానే శరీరాలు భూమి మీద తిరుగుతూ ఉండటం మీరు ఊహించుకోగలరా? మీరు ఆ పరిస్థితి భలే తమాషాగా ఉంటుంది కదూ. ఏది ఏమైనా ఇంతకు ముందు మేము చెప్పినట్లు శరీరాల సంఖ్య కంటే ఆత్మల సంఖ్య ఎక్కువగా ఉంది. శరీరాల సంఖ్య కంటే ఆత్మ సంఖ్యలో ఎక్కువ ఉందన్నమాట. శరీరం తక్కువగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా, అందువల్ల సరి అయిన శరీరం దొరికే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డొలోరిస్, నా లెక్క ప్రకారం వాళ్ళ వాదన ఏమిటంటే ఎన్నడూ లేనంత జనాభా ఇవాళ ఉంది. ఉన్నవాళ్ళు వీళ్లే కనుక అయితే రిగ్రెసి అది పొరపాటు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ జన్మ తీసేసుకుంటే ఇక ఆత్మలోకంలో ఎవరు మిగలరు. ఈవలి వైపున అంటే ఆత్మల లోకంలో ఎప్పుడు కొంతమంది ఉండాలి సహాయం చేయడానికి, మరి మార్గం చూపించి నిర్దేశించడానికి. మీ భూమి మీద లాగానే ఇక్కడ కూడా బ్యూరోక్రసీ నడుస్తుంది. ఒక ప్రభుత్వం పనిచేసినట్లు పని జరుగుతుంది. డోలోరిస్, ఆ మాటే నేను వాళ్ళకు చెప్పాలని ప్రయత్నించాను. సృష్టించబడిన అన్ని ఆత్మలు జన్మ తీసుకోలేదు అని. రిగ్రెసి, అది సత్యం. మొత్తం అన్ని ఆత్మలు వచ్చి ఈ భూమి మీద పుట్టలేదు ఎన్నడూ. అదే గనుక జరిగి ఉంటే భూమి మీద మొత్తం మనుషులు క్రిక్కిరిసి ఒకరి మీద ఒకరు నిలబడాల్సి వచ్చి ఉండేది. ఆత్మల లోకంలోనే ఆత్మలు ఎక్కువ ఉన్నాయి, భూమి మీదనే మనుషులు తక్కువ ఉన్నారు. డోలోరిస్, బాబోయ్ అది మాత్రం వద్దు. రిగ్రెసి, మేము అది కోరుకోవటం లేదు. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే భూమి మీద శరీరాలను బట్టే ఆత్మలు వచ్చి పుడుతున్నాయి. భూమి మీద నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని నేర్చుకున్నట్లయితే మిగిలినవి తేలికగా నేర్చుకోవచ్చు. రిగ్రెసి, ఇప్పుడు ఆ అవ్యాజ ప్రేమ గురించి మాట్లాడతాం. బేషరతు ప్రేమ అనేది ఒక ఎనర్జీ. అవ్యాజ ప్రేమ, బేషరతు ప్రేమ అనేది కూడా ఒక ఎనర్జీ. దీనిని అనుభవించాలి అంటే ముందుగా అది లేని లోటును అనుభవించాలి. కనుక వ్యవహార క్రమంలో ప్రణాళికలో మనిషి మళ్ళీ చీకట్లోకి, ప్రేమ రాహిత్యంలోకి, అవగాహన శూన్యతలోకి తిరిగి వస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ ఈవలి వైపున వెలుగులోకి ఈ బేషరతు ప్రేమను అందించే వాళ్ళ మద్దకు వచ్చి చేరుతాడు. అప్పుడు ఆ ప్రేమ లోటు తేలిగ్గా అర్థమవుతుంది. అప్పుడు పుష్కలంగా అది లభించే మార్గంలోకి వెళ్తాడు. భూగ్రహం మొత్తం ప్రస్తుతం ఈ పాఠం నేర్చుకుంటుంది. బేషరతు ప్రేమను నేర్చుకోవడం. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న గందరగోళం, సమతుల్యత లేకపోవటం ఇవన్నీ ఎంతగా మబ్బులా కమ్మేశాయంటే అవ్యాజ ప్రేమను గుర్తించనే లేకపోతున్నారు. షరతులకు లోబడి పరిస్థితుల్లో పాటు మారే ప్రేమ నుంచి ఏ షరతులకు లొంగని, ఏ పరిస్థితులకు మారని అవ్యాజ ప్రేమను అలవర్చుకునే మార్పులో ప్రస్తుతం తొలి దశలు దాటి తర్వాతి దశలలో ఉన్నారు మానవుడు. డోలోరిస్, అవ్యాజ ప్రేమ అంటే ఏమిటో చెప్తారా? రిగ్రెసి, మీ వ్యవస్థలో మీకు తెలిసిన భావాలలో, పదాలలో సరిగ్గా చెప్పగలగడం కొంతవరకు అసాధ్యమే అవుతుంది. ఎందుకంటే తగిన భావాలు మీ దగ్గర లేవు. వర్ణించవచ్చు గాని నిర్వచించలేము. అయితే వర్ణించండి లేదా పోల్చి చెప్పండి. రిగ్రెసి, దీనిని మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఉదాహరించాలి. అంటే ఈ భూమి మీద దీనికి తగిన పోలిక తల్లి ప్రేమ, అవ్యాజ ప్రేమ అనే దానికి చెప్తున్నాడు. ఎటువంటి వాడైనా, సొంత కట్టుబాట్లను పాటించేవాడైనా, పాటించని వాడైనా ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. బిడ్డ దారి తప్పాలని, అందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తెలిసిన తల్లి వాడి మీద మరింతగా ప్రేమ కురిపిస్తుంది.
బిడ్డ ఎటువంటి వాడైనా, సంఘ కట్టుబాట్లను పాటించేవాడైనా పాటించని వాడైనా ఆ తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది. బిడ్డ దారి తప్పాడను, అందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తెలిసిన తల్లి వాడి మీద మరింతగా ప్రేమ కురిపిస్తుంది, మరింతగా వాడిని అర్థం చేసుకుంటుంది. ఆ ప్రేమ అలాగే ఉండాలి. ఎందుకంటే ఆ పిల్లవాడి వైపు నుంచి చూస్తే దాని అవసరం వాడికి ఎంతో ఉంది. కనుక పరిస్థితులతో సంబంధం లేకుండా వాడి మీద ఎంతో ప్రేమను కురిపించడం జరుగుతుంది. ఇలా ఇవ్వటానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధమే. ఇదే అవ్యాజ ప్రేమకు ఉదాహరణ. డోలోరిస్, అయితే ఇదన్నమాట మనం ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవాల్సింది. అవును డోలోరిస్, మనుషులు ఎలాంటి వాళ్ళో మీకు తెలుసు. బేషరతు ప్రేమ సంగతి దేవుడెరుగు. మామూలుగా ప్రేమించటమే మహా కష్టం కొంతమందికి, కొందరికి అర్థం కానంత కష్టమైన భావం. రిగ్రెసి, బాగా చెప్పారు. అందుకే నేర్చుకోవటం అంత కష్టమైనది కనుకే దానిని పాఠంగా పెట్టారు. అలా పెట్టడంలోనే గొప్పదనం, జ్ఞానం బయటపడుతున్నాయి. డోలోరిస్, యేసు భూమి మీదికి స్వయంగా వచ్చి పుట్టినప్పుడు నిజానికి ఆయన బోధించాలని ప్రయత్నించింది ఇదే కదూ. రిగ్రెసి, అది నిస్సందేహంగా వాస్తవమే. అవ్యాజ ప్రేమతో మూర్తిభవించిన జన్మ ఆయనది. ఎవరిది? యేసు ప్రభుది. అవ్యాజ మూర్తితో అవ్యాజ ప్రేమతో మూర్తిభవించిన జన్మ ఆయనది. ఇప్పుడు చాలా మంది ఈ వాస్తవంలోకి వస్తున్నారు. ఆయన బోధనలోని సూక్ష్మమైన విషయాలను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. బోధనలను అక్షర రూపంలో తీసుకున్నప్పటికన్నా సూక్ష్మ స్థాయిలో తీసుకున్నప్పుడే మరిన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. డోలోరిస్, మీరు ఇంకో పాఠం ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? రిగ్రెసి, మేము అనుకుంటున్నది ఏమిటంటే ఓర్పు సహనం కవలల్లాంటివి. ఓర్పు సహనం కవలాంటివి. ఒకదాని వల్ల మరొకటి మెప్పు పొందుతుంది. ఓర్పు సహనం ఒకదాని వల్ల మరొకటి మెప్పు పొందుతుంది. ఆ రెండిట్లో ఒకటి లేకుండా మరొకటి లేదు. ఏదంటే ఓర్పు సహనం. రెండు కవలల్లాంటివంట. ఓర్పు సహనం అనేది కవలల్లాంటివి. ప్రయత్నించవలసిన పాఠ. డోలోరిస్, మనం భూమి మీదకి వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించవలసిన పాఠాలలో ఇవి కొన్నా. రిగ్రెసి, అవును, లక్షణాలు కొరవడినట్లయితే ఒక సంపూర్ణమైన సమగ్రమైన వ్యక్తిత్వం కాజాలదు. రిగ్రెసి, బహుశా తాము అనుభవించిన దానికన్నా ఎంతో జీవితం ఉండాలని అనుకునే వాళ్లతో మాట్లాడుతాము. మీరు మరింత కావాలని కోరుకుంటారు, కానీ ఆ అనుభవాన్ని పొందడానికి ద్వారం కనపడినట్లు అనిపించదు మీకు. మీరు అనుకునే తలుపు సారూప్యం మరేదో కాదు, మీ మనస్సే. మీ మనస్సే ఆ ద్వారం. భౌతిక తలంలో అంతిమ లక్ష్యం నువ్వు తెలుసుకోవటం. భౌతిక తలంలో అంతిమ లక్ష్యం నువ్వు తెలుసుకోవటం. మీరు మిమ్మల్ని తెలుసుకునేలా చేసే ఎన్నో సవాళ్లను మీకు పాఠాలుగా ఇవ్వడం జరుగుతుంది. అవి తరచూ చాలా బాధాకరమైన సవాళ్లుగా ఉంటాయి. గులాబీని పరీక్షించి అంతటి అందంలో కూడా గాయపరిచే లక్షణం ఏదో ఎప్పుడూ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. గులాబీని పరీక్షించి అంతటి అందంలో కూడా గాయపరిచే లక్షణం ఏదో ఎప్పుడూ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. నిజంగా ఒక గులాబీని ఎంజాయ్ చేయాలంటే దానిని కొమ్మ నుంచి కోయాలి. ఆ ప్రయత్నంలో దాని ముళ్ళు గుచ్చుకునే ప్రమాదం ఉంది. భౌతిక తలంలో జీవితాన్ని వర్ణించడానికి పోలికను ఉపయోగించుకోవచ్చు. అయితే మీరు నిరాశ నిస్పృహకు గురైనప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పొందుతున్న అనుభవాలు మీ అంతట మీరు తెచ్చుకున్నవే. ఏ అనుభవాన్ని పొందాలో, దాని వల్ల మీకు అవసరమైన ఏ పాఠాలను నేర్చుకోవచ్చో మీ అంతట మీరే నిర్ణయించుకున్నారు. ఇలా ఈ బాధాకరమైన అనుభవాల ద్వారా మీ గురించి మీరు తెలుసుకోవటం ప్రారంభిస్తారు. ఈ అనుభవాల నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే ఆ అనుభవాలు మీకు ఉపయోగపడినట్లే. అందుకనే అనుభవమే జ్ఞానం అంటున్నారు కదా. ఏ అనుభవం అయితే నేర్చుకుంటావో దాని నుంచి జ్ఞానం వస్తుంది. మీ అదృష్టానికి, మీ గమ్యానికి మీరే నిజమైన నిర్దేశకుడు. మీ జీవిత కాలంలో జరిగేవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్ణయాలు చేస్తున్నది మీరే. మా దృక్కోణం నుంచి మాకు చక్కగా కనబడుతున్నాయి. మీ ముందు ఎన్ని రకాల ఎంపికలు ఉన్నాయో అన్ని ఆప్షన్లు కనపడతాయి మాకు. కానీ తుది నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు మాత్రం మీరే. ఈ భూతలం మీద నివసిస్తున్నంత కాలం ఇతరుల మీద మీ ప్రభావం పడుతూనే ఉంటుంది. అలా జరగకుండా చూడటం మీ వల్ల కాదు.
మీరు నిరంతరంగా ఇతరులను ప్రభావితం చేస్తూనే ఉంటారు. డోలోరిస్, ఇతరుల ప్రభావితం కూడదేమో. రిగ్రెసి, పెత్తనం చేయటం వేరు, ప్రభావితం చేయటం వేరు. పెత్తనం చేయటం వేరు, ప్రభావితం చేయటం వేరు. ప్రభావితం చేయటం చేత కానట్లయితే బోధించటం సాధ్యమవుతుందా నీకు? ప్రభావితం చేయటం చేత కానట్లయితే బోధించటం సాధ్యమవుతుందా మీకు? ప్రభావితం చేయటం చెడ్డ పని కాదు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో విచక్షణ చేసుకునే సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే నీ దగ్గరున్న విషయాల్ని పరచిపెట్టాలి. వాటిలో నుంచి ఎవరికి ఏం కావాలో అది వాళ్ళే నిర్ణయించుకుంటారు. భూమి మీద ఎప్పుడూ చాలా సంక్షోభం ఉంటుంది. ఈ భూమి మీద చరవణంగా అంటే జరిగినవే మళ్ళీ మళ్ళీ జరగడం, జరగాల్సిన సంఘటనలో ఇది చాలా సహజం. ఎందుకంటే అంతా ఎలా ఉండాలో అలాగే ఉండాలని మీరు కోరుకుంటారు. కానీ అంత ఉండవలసిన తీరులోనే ఉండేటట్లయితే ఏది ఎన్నటికీ మారదు. ఎప్పటికీ అది అలాగే ఉండిపోతుంది. భూమి యొక్క ఉద్దేశం, లక్ష్యం అది కాదు. భూమి ఒక పరీక్షా స్థలం, ఒక రణరంగం, ఒక ఆట స్థలం, ఇంకా ఎన్నెన్నో ఇక్కడ ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. వివరించడానికి సరియైన పదాలు దొరకడం లేదు. భూమి అనేది పరీక్షా స్థలం, రణరంగం, ఆట స్థలం, ఇంకా ఎన్నెన్నో ఇక్కడ ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి. వివరించడానికి సరైన పదాలు దొరకటం లేదు. వాటిల్లో ఇమిడిపోవాలంటే వాస్తవాలలో అప్పుడప్పుడు కాస్త మార్పు రావటం అవసరం. దీనివల్ల ఒకసారి ఈ విషయం ప్రధానమైనదైతే మరోసారి ఇంకో విషయానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అంటే ఒకసారి ఆట స్థలంగా ఉంటే మరోసారి రణరంగం అవుతుంది. అలా మారుతూ ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైన విషయానికి ప్రాధాన్యత పెరుగుతుంటుంది. మీ కంటికి ఉపద్రవంగా కనిపేది నిజానికి కేవలం ప్రాధాన్యతలలో వచ్చే మార్పు మాత్రమే. భూమి మీద ఉండగా మీ ఇంట్యూషన్ అంటే సహజావబోధననే అనుసరించడం మంచిది. భూమి మీద ఉండగా మీ ఇంట్యూషన్ అంటే సహజ అవబోధనను అనుసరించడం మంచిది. అంటే ధ్యానం చేస్తూ చేస్తూ మీ లోపల నుంచి మీకు ఏవైతే వస్తాయో దాన్నే అనుసరించండి అని చెప్తున్నారు. ఇది చక్కగా సరిపోతుంది. ఒకరికి చాలా అయిష్టమైనది మరొకరికి ఎంతో ప్రియమైనది కావలసినది కావచ్చు. స్థిరమైన వాస్తవం అంటూ ఏదీ లేదు. ఏది స్థిరమైన సత్యం కాదు. అన్ని సాపేక్షమైనవే, అంటే పోల్చి చూసుకునేవే. అందుచేత ఇది సత్యం, ఇది వాస్తవం అనుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకరి సత్యాలు, ఒకరి వాస్తవాలు మరొకరి నెత్తిన రుద్దకూడదు. వాస్తవాలను సృష్టించేటప్పుడు ఒక విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. అసమ్మతి విషయాలను అందులో చేర్చాలి. అసమ్మతి విషయాలను అందులో చేర్చాలి. దానివల్ల ఏది అవసరమో అదే జరుగుతుంది. అసమ్మతి విషయాలను అందులో చేర్చాలి. దానివల్ల ఏది అవసరమో అది జరుగుతుంది. ఏది జరుగుతుందో అదే అవసరం అంటాం మేము. డోలోరిస్, ఇతరుల ఆవేదన, గుండెపోత, బాధ చూసి భరించటం, దానిని పరిణామంగా గుర్తించటం ఈ భూమి మీద ఉండగా మాకు చాలా కష్టమైన పని. రిగ్రెసి, మానవ అనుభవం దృష్ట్యా ఇది వాస్తవమే. ప్రస్తుతం మీ తలం మీద ఉండి పనిచేస్తున్న చాలా మందికి ఈ విషయం బహుశా అర్థం కావటం లేదని మాకు అనిపిస్తుంది. ఈ పరిణామంలో భూమి మీద ఉన్న మీరు ఏ స్థాయిలో ఉన్నారో వర్ణించడం లాభదాయకం కాదు. తొలి దశలో ఉన్నారని చెప్పామనుకోండి, గుండె విపరీతంగా బరువెక్కిపోతుంది. అలా జరగకూడదు, మంచిది కాదు. చివరి దశలో ఉన్నామని చెప్పామనుకోండి, ఆత్రంగా ఎదురు చూడటం మొదలు పెడతారు. ఆ ఎదురు చూసేది రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నా ప్రస్తుతం ఈ ఉపద్రవంలో, కష్టంలో ఉన్నామని అంగీకరిస్తే సరిపోతుంది. మనం ఉన్న ఈ సమయంలో పని చేస్తూ కాలచక్రాన్ని కొనసాగనివ్వాలి. మనం పని చేయవలసిన ముఖ్యమైన సమయం వర్తమానమే. ఇక మీ వాస్తవం ఇప్పుడే ఉతికే దశలో ఉందా, పిండే దశలో ఉందా అనేది అప్రస్తుతం. లాండ్రీ పని పూర్తి అయి తీరుతుంది, అంటే శుద్ధి కార్యక్రమం పూర్తి అయి తీరుతుందన్నమాట. డోలోరిస్ నవ్వి, కానీ ఉతుకుడు కార్యక్రమంలో మనం ఏ దశలో ఉన్నామో తెలియదే. రిగ్రెసి, మీ కాలంలో భూమి మీదికి దిగొచ్చి మరో జన్మ తీసుకోవాలని నిర్ణయించుకున్న ఆత్మలు మూర్ఖులన్నా అయి ఉంటారు, లేదా ధీరులన్నా అయి ఉంటారు. అది వాళ్ళ దృష్టికోణం మీద ఆధారపడి ఉంటుంది.
కొందరు దానిని కేవలం ఒక విధి నిర్వహణలాగా చేస్తారు. వాళ్ళకు తెలుసు ఒకానొక స్థాయి వరకు ఎదగాలంటే ఇన్ని జన్మలు తీసుకోవాలి అని, అందుకే వస్తారు. వీళ్ళలో చాలా మంది వాళ్ళకు తెలుసు ఒకానొక స్థాయి వరకు ఎదగాలంటే ఇన్ని జన్మలు తీసుకోవాలి అని, అందుకే వస్తారు. వీళ్ళలో చాలా మంది భూమిపైన ఉన్నప్పుడు నిర్లిప్తంగా సంప్రదాయానికి లోబడి బ్రతికీడుస్తూ ఉంటారు. ఎదిగిన ఇతర ఆత్మలు కళ్ళు రెండు తెరుచుకొని జాగ్రత్త పడతారు. కష్టంగా ఉండబోతుందని వాళ్లకు బాగా తెలుసు. అయితే ఇది తమ కర్మను ముందుకు తీసుకుపోతుందని వాళ్లకు తెలుసు. ఇప్పటికే అభివృద్ధి చెందిన జన్మలోకి వెళ్ళబోతున్నారు వాళ్ళు. ఒకే ఒక జీవిత కాలంలో 2-3 జన్మలలో పొందేంత అభివృద్ధిని పొందగలుగుతారని వాళ్లకు తెలుసు. అంటే ఒక జన్మలోనే 2-3గా పుట్టడం అన్నమాట. మీ లోకంలో అహికత మధ్య ఆధ్యాత్మికంగా పురోగమించడం కష్టమైన సమయంలో వచ్చి పుట్టడం వల్ల ఇది సంభవం అవుతుంది. బాగా అభివృద్ధి చెందిన ఈ ఆత్మలు ఆధ్యాత్మికతను వీడకుండా ఉండి చాలా కృషి చేసి ఆధ్యాత్మికంగా బాగా అభివృద్ధి చెందుతారు. సాధారణంగా ప్రపంచ ధోరణి వల్ల ఏర్పడే ప్రతిఘటన వల్ల వాళ్ళంత బలంగా తయారవుతారన్నమాట. ఆ ఎదుగుదల 2-3 జన్మల ఎదుగుదలతో సమానం. వాళ్ళు చనిపోయి ఈవలి వైపుకు వచ్చేసరికి వాళ్ళు చాలా ఎదిగిపోయి ఉంటారు. అటువంటి వాళ్లను సాధారణంగా భూమి మీద పుట్టడానికి వెళ్ళాలనుకుంటున్న మా బోటి వాళ్లకు సహాయం చేయడానికి కొంతకాలం పాటు ఈవల్ వైపున ఉండమని కోరతారు. కొంతకాలం తర్వాత నేను కూడా తిరిగి భూమి మీదకి వెళ్ళాలనుకుంటున్నాను, రిగ్రెస్ చెప్తున్నారు, వెళ్ళి మరికొంత ఎదగాలనుకుంటున్నాను అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్లను కూడా భూమి మీదకి పంపుతారు. విషయక్రమం అలా నడుస్తుంది. ఇప్పుడు ఈ గదిలో చేరి ఉన్న మీ అందరికీ మేము చెప్పేది ఏమిటంటే, మీలో ప్రతి ఒక్కరూ మీ భవిష్యత్ ప్రయాణం ఎలాంటిదో ఏదో ఒక రూపంలో చూడగలుగుతారు. మీ సొంత పద్ధతుల్లో సులువైన పదాలలో చెప్పాలంటే మేము చెప్పేది ఏమిటంటే, ఈ భూమి మీదున్న ప్రతి ఒక్కరూ ఇదే ప్రయాణంలో ఉన్నారు. అయితే వాళ్లలో చాలా మందికి మిగిలిన వాళ్ళ కంటే దాని గురించిన ఎరుక ఎక్కువగా ఉంది. డోలోరిస్, మనం అందరం ఒకే మార్గంలో ఉన్నాం, కాకపోతే మార్గాలు వివిధ దశల్లో ఉన్నాయి. అవి రిగ్రెసివ్, అది కరెక్టే. అయితే అన్ని మార్గాలు చిట్ట చివరికి ఒకే చోట కలుస్తాయి. డోలోరిస్, అయితే ఆ దారులు ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటాయి కదూ. రిగ్రెసివ్, అవును. ఆశ్చర్యం ఏమిటంటే ఈ పుస్తకంలోని సమాచారం అంతా అనేక మంది రిగ్రెసీల నుంచి సేకరించింది. వాళ్ళెవ్వరూ ఒకరికొకరు తెలియదు. అంటే వేరే వేరే వాళ్ళు కదా అందరూ. ఆ విధంగా వాళ్ళు రకరకాల మతాలకు వృత్తులకు చెందిన వాళ్ళు. అంత తేడాలు వాళ్లలో ఉన్నా కూడా గాఢమైన ట్రాన్స్ లో ఉండగా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఒకదానికొకటి వ్యతిరేకంగా లేకుండా ఒకదానికొకటి సరిపోయేవిగా ఉన్నాయి. చాలా చోట్ల ఆ వివరాలు ఎంత చక్కగా ఇమిడిపోతాయి అంటే ఆ మొత్తం సమాచారం వివిధ వ్యక్తుల నుంచి కాకుండా ఒకే వ్యక్తి నుంచి వచ్చినట్లుంటాయి. ఇలా సంభవించటమే చాలా అద్భుతం. ఆ వివరాలన్నీ ఒక దగ్గర పెట్టేసరికి సమగ్రమైన సమాచారం ఉన్న ఒక చక్కటి పుస్తకం తయారయ్యింది. వాళ్లను ఆ మరణ స్థితికి రిగ్రెషన్ లో తీసుకెళ్లేసరికి వాళ్ళంతా అవే దృశ్యాలను చూసి చెబుతున్నారని నాకు రుజువయ్యింది. వాళ్ళందరూ అవే దృశ్యాలను చూస్తున్నట్లయితే వాళ్ళ మరణానంతర జీవితం చాలా వాస్తవంగా ఉండి కొన్ని నిర్దిష్టమైన నియమ నిబంధనలు పరంపరలతో అంతా ఒక క్రమ పద్ధతిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్ని సమాధానాలు నా దగ్గరున్నాయని నేను చెప్పాను. మరణానంతర జీవితం లాంటి అంశాల మీద ప్రశ్నలు చాలా లోతైనది, సంక్లిష్టమైనది. నాకు ఆలోచనకైనా రాని ప్రశ్నలు ఎన్నో పాఠకుడికి తోచి అడగాలనుకోవచ్చు. కానీ జ్ఞానాన్వేషణలో ఒక ద్వారం తెరిచినప్పుడు అసలు అటువంటి ప్రశ్నలు ఉన్నాయంటే చాలా మంది ఒప్పుకోవడానికి నిరాకరించే ప్రశ్నలకు సమాధానాల కోసం వేటాడినప్పుడే ఇలా ఉంటుంది. జ్ఞానాన్వేషణ అంటే జ్ఞానం కావాలని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఈ విధంగా ఉంటుంది. వేటాడినప్పుడు ఇలాగే ఉంటుంది. నా పనిలో నేను సంపాదించిన సమాచారం కేవలం పై నురగ మాత్రమే. మనందరం ఎప్పటికైనా ఆత్మల లోకానికి వెళ్ళవలసిన వాళ్ళమే. అక్కడ అసలు ఏమున్నదో ఒక ఐడియా ఇస్తుంది. గాఢమైన ట్రాన్స్ లో ఉండగా చాలా మందికి రిగ్రెసీల నుంచి వచ్చిన సమాచారం అంతా ఒక రకంగా ఉండటం అనుకోకుండా జరిగింది కాదు. వాళ్ళ వర్ణనలు అంత దగ్గరగా ఉన్నాయి అంటే అందుకు కారణం వాళ్ళు ఒకేలాంటి ప్రదేశాలను ఒకేలాంటి పరిస్థితులను చిత్రిస్తున్నారన్నమాట. మన బాల్యం నుంచి మనకు ఒక నమూనాను నూరిపోస్తారు. అందుకే పూర్తిగానో కొంతవరకు వ్యతిరేకమైన ఆలోచన విధానాన్ని అంగీకరించటం అన్ని వేళలా సులువు కాదు. కానీ ఆ విధానంలో వాస్తవం ఉంటే మాత్రం దానిని గురించి
తప్పకుండా ఆలోచించి పరిశోధించవలసిందే. ఇకపోతే ఈ సమాచారాన్ని మనం కేవలం వింటున్నామంతే. ఈ సమాచారాన్ని స్వయంగా తెలుసుకోవాలంటే ఆ లోకానికి మనం స్వయంగా వెళ్ళాల్సిందే. అయితే ఎవరైతే అక్కడికి వెళ్ళి ఆ అనుభవాన్ని తమ ఆత్మ జ్ఞాపకాలలో మోస్తున్నారో వాళ్ళ నుంచి ఇంత సమాచారాన్ని రాబట్టగలిగాం. మనకు తెలియకపోవటం వల్ల మనల్ని భయపెడుతున్న ఆ తలాన్ని అర్థం చేసుకోవడానికి అప్పుడు ఒక అడుగు దగ్గరగా వచ్చామన్నమాట. మనందరిలోనూ ఈ జ్ఞాపకాలు ఉన్నాయని నా నమ్మకం. మనకు మరీ అవసరమైనప్పుడు అవి మేల్కొనవచ్చు. సముద్రాల ఆవల ఉన్న ఒక విచిత్రమైన దేశం గురించి జాగ్రఫీ పుస్తకంలో చదివితే ఎలా ఉంటుందో అలా ఉంటుందనుకుంటాను నా పరిశోధన. పుస్తకంలో ఆ దేశం తాలూకు బొమ్మలు కనపడతాయి కాబట్టి వర్ణన ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజల కార్యకలాపాల గురించి చెబుతుంది. కాబట్టి అటువంటి దేశం నిజంగానే ఉందని నమ్ముతాం. కానీ మనం స్వయంగా అక్కడికి వెళ్ళి అవన్నీ చూడనంత వరకు ఆ సమాచారం అంతా కేవలం అక్షర రూపంలో, బొమ్మల రూపంలో మాత్రమే మిగిలిపోతుంది. బహుశా ఆ వివరాలు అందించే వ్యక్తి నిజానికి ఉన్నదానికన్నా అతిగా వర్ణించి ఉండవచ్చు, లేదా తక్కువ చేసి వర్ణించి ఉండవచ్చు. మరో జాగ్రఫీ పుస్తకం ఈ వాస్తవాలను మరో విధంగా చెప్తుండవచ్చు. మనం ఏ విదేశాలకైనా వెళ్ళినట్లయితే అక్కడి వివరాలను మన దృష్టికోణం నుంచి చూస్తాం. ఇతరులు అసలు గమనించని దానిని మనం గమనించవచ్చు. మనకు జరిగే ప్రతి సంఘటన మీద మన ఆలోచనల, మన అనుభవాల రంగు పులిమి చూస్తాం. అంతే కదా, ప్రతి ఒక్కటి ఆ విధంగా చేసుకుంటాం. అంటే మన దృష్టికోణం నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మన దృష్టికోణం నుంచి మనం చూస్తాము అని చెప్తున్నారు. ఆఖరి జన్మ పూర్తి చేసుకుని ఈ లోకానికి పరలోకానికి మధ్య అడ్డుగోడలా ఉండే ఆ దేదీప్యమయనమైన వెలుతురు వైపుకు ప్రయాణం చేసినప్పుడు కానీ మనకు వాస్తవంగా తెలిసిరాదు. నా పని ద్వారా నేను పొందిన ఈ జ్ఞానం ఉన్నా కూడా నాకు అలా వెళ్ళాలన్న ఆదుర్ద లేదు. కనీసం ఇప్పటి వరకైతే లేదు. ఈ తలంలో నేను సాధించవలసింది ఇంకా ఎంతో ఉన్నదని నాకు అనిపిస్తోంది. మృత్యు గురించి నేను చేసిన అధ్యయనంలో జీవితం అంటే ఒక పండగ అని తెలుసుకున్నాను. కానీ బహుశా ఆ ప్రయాణం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు మిగిలిన సమయాలలో ఉండేంత భయం అప్పుడుండదేమో. తెలియని చోటికి వెళ్ళకూడని చీకట్లోకి నేనేం పోవటం లేదని నాకు తెలుసు. కాబట్టి భయం ఉండదు. ఇంటికి తిరిగి వెళ్తున్నానంతే. ఈ భూమి మీద నాకు చిరపరిచితమైన పరిసరాలు, మనుషులు ఎంత ఎక్కువ మంది ఉన్నారో ఆవలి వైపున కూడా సుపరిచితమైన పరిసరాలు, మనుషులు అంత ఎక్కువగానే ఉన్నారు. బహుశా నాకు దొరికిన ఈ సమాచారం వల్ల మనం తెరను కాస్త పైకి లేపి ఆవలి వైపుకు తొంగి చూడవచ్చేమో. గాజు పలకలోంచి ఆవలి నీడలలోకి తొంగి చూడవచ్చు. మనకు కనపడేది ఇంతకు ముందున్నంత చీకటిగా ఉండదు. ఎంతో కాలంగా సమాధి చేసేసిన జ్ఞాపకాలు ఇప్పుడు మేల్కొంటున్నాయి. ఆ జ్ఞాపకాలు నిజంగా అద్భుతమైనవి. మనం చూడబోయేది ఎంతో అందంగా ఉంటుంది కదా. మరి ఆత్మలతో ఈ సంభాషణలు చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞురాలిని. వాళ్ళు ఏమేం చెప్పారో అవి భయాన్ని విడనాడమని, అనుమానాలను వదులుకోమని ప్రోత్సహిస్తున్నాయి. వాళ్ళు ఏమేం చెప్పారో అవి భయాన్ని విడనాడమని, అనుమానాలను వదులుకోమని ప్రోత్సహిస్తున్నాయి. అడ్డు తెరకి ఆవల ఏమున్నదో దానిని తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఇది అవతలి వైపుకు వెళ్ళటం ఆనందంగా ఇంటికి తిరగటం లాంటిదని అర్థమయ్యేలా చేస్తున్నాయి. ఆవలి వైపుకు వెళ్ళటం అంటే ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళటం లాంటిదని అర్థమయ్యేలా చేస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ పుస్తకము. చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్స్. ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, తర్వాత డోలోరిస్ కెన్నాన్ గారికి, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన రేవతి దేవి గారికి, పుస్తకాన్ని నా చేతికి అందించిన మాస్టర్స్ కు, బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను ఎంకరేజ్ చేసిన మాస్టర్స్ కు అందరికీ, పరమ గురువులకు, విశ్వగురువులకు, జగద్గురువులకు అందరూ చెప్తున్నారు కదా, ఆత్మలు అంటే ఎక్కడెక్కడి నుంచి మనం నేర్చుకుంటాము వాళ్ళందరూ గురువులే, అందరూ ఆత్మలే. కాబట్టి వాళ్ళందరితో నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.